హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఆధార్ కార్డు ఉన్న వారందరికీ 7 రోజులే సమయం. లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ విషయాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ పెట్టుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ మీతో పాటు అందరు కూడా ఇన్ఫర్మేషన్ చేరుతుందండి. ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే, భారతదేశంలో ఆధార్ కార్డు అనేది అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డు డాక్యుమెంట్. బ్యాంక్ అకౌంట్ తెరవడానికైనా ప్రభుత్వ పథకాలు పొందడానికి సహా దేనికైనా కూడా ఇప్పుడు ఆధార్ అనేది తప్పనిసరి. ఆధార్ ఒక కీలక గుర్తింపు డాక్యుమెంట్ కాబట్టి అందులో సమాచారం పూర్తిగా ఖచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా ఆధార్ ఉన్న వ్యక్తులందరూ కూడా ఆధార్ సమాచారాన్ని రిజిస్టర్ చేసుకున్న తేదీ నుండి కనీసం 10 సంవత్సరాలకు ఒకసారి అయినా అప్డేట్ అయితే చేయించాలి. యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశించింది. ఆధార్ ఉన్న వారు జూన్ 14 వరకు ఆధార్ ఏదైతే రికార్డును ఉచితంగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఆధార్ సెంటర్ ద్వారా ఈ సర్వీస్ని అయితే పొందేందుకు 50 రూపాయలు అయితే చెల్లించాల్సింది. ఇక 10 ఏళ్ల క్రితం తీసుకున్న ఆధార్ కార్డులను అప్డేట్ అయితే చేసుకుని వారు ఇప్పుడు ఆధార్ రెన్యువల్ అయితే చేసుకోవచ్చు. myAadhar.uid.gov.in ద్వారా కూడా ఆధార్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ డాక్యుమెంట్ అప్డేట్ అయితే చేయవచ్చు. మొబైల్ నెంబరు ఆధార్తో లింక్ చేసిన వారు మాత్రమే ఆన్లైన్లో సిస్టమ్ ఉపయోగించగలరు. ఆధార్ సేవలను త్వరగా పొందాలంటే మొబైల్ నెంబర్, ఈమెయిల్ తప్పనిసరిగా ఆధార్తో రిజిస్టర్ అయితే చేయాలి. ఇక ఇప్పటి వరకు ఆధార్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఇవ్వని వారు లేదా ప్రస్తుతం ఆధార్ మొబైల్ నెంబరు ఇంకా ఈమెయిల్ కనుక మార్చిన కొత్త మెయిల్ ఉన్నవారు ఆధార్ సెంటర్లో అప్డేట్ అయితే చేసుకోవచ్చు. కొత్తగా పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ తప్పనిసరి. 5 ఏళ్లలోపు పిల్లలు ఆధార్ రిజిస్ట్రేషన్ కోసం బయోమెట్రిక్ సమాచారం తీసుకోదు. ఎన్రోల్మెంట్ కోసం పిల్లలు బర్త్ సర్టిఫికేట్ ఏదైతే డాక్యుమెంటేషన్ తల్లిదండ్రులు ఒకరికి ఆధార్ ఇస్తే సరిపోతుంది. పిల్లల బయోమెట్రిక్ తప్పనిసరిగా 5 సంవత్సరాల వయసు నుండి 15 సంవత్సరాల వయసు వాళ్ళ వారు తప్పనిసరిగా రెన్యువల్ అయితే చేసుకోవాలన్నమాట. 5 ఏళ్ల లోపు వయసు తప్పనిసరిగా బయోమెట్రిక్ రెన్యువల్లో, 7 ఏళ్ల లోపు, ఇక 15 ఏళ్ల లోపు తప్పనిసరిగా బయోమెట్రిక్ రెన్యువల్ 17 ఏళ్ల లోపు చేస్తేనే ఫ్రీ రెన్యువల్ సౌకర్యం ఉంటుంది. లేదంటే తప్పనిసరిగా బయోమెట్రిక్ రెన్యువల్ కోసం 100 రూపాయలు ఛార్జెస్ అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఈ గడువు అనేది జూన్ 14 వరకు ఇచ్చారండి. తర్వాత అప్డేట్ కనుక చేసుకోవాలనుకుంటే ఎక్కువ ఛార్జీలు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అనేది బ్యాంక్ అకౌంట్ కావచ్చు, ప్రతి పథకానికి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది.